అందరికీ నమస్తే అండి. హరిద్వార్ తర్వాత మేము యమునోత్రికి వచ్చామండి. యమునోత్రి 3కి రీచ్ అయ్యాము. అయితే 3 గంటలు చాలా చీకటిగా ఉంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీడియో తీద్దామనుకుంటే ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాకైతే ఓపిక అయితే లేదండి. మేము నలుగురు వెళ్ళిన దాంట్లో ఒక ఫ్రెండ్ అయితే గుర్రం ఎక్కేసింది తను నడవలేక. తర్వాత మేము ముగ్గురు నడుచుకుంటూ వెళ్ళాము. అది 5 కిలోమీటర్లు అన్నారు కాబట్టి నడుద్దాంలే అని సాహసం చేసాం. కానీ అది 5 కిలోమీటర్లు అయితే కాదండి, 10 కిలోమీటర్లు. దారి కూడా సన్నటి దారి, పర్వతాల్లో అది అసలు దారి కూడా బాగాలేదు. అయినా కూడా ఎలాగో అలా కష్టంతో కర్ర సాయంతో అయితే నడిచాము. నడవలేని వాళ్ళు గుర్రాలు, డోలీలు ఇలా మనుషులు వీపు మీద ఎక్కించుకొని వెళ్తున్నారు. మొత్తానికైతే మాకు చుక్కలు కనబట్టాయండి పట్టపగలే. ఎలాగో అలా నడుచుకుంటూ మూలుక్కుంటూ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకొంచెం దూరం ఎంతోమందిని అడిగాము ఎంత దూరం ఉందండి అంటే అందరూ కొంచెం దూరమే అంటున్నారు కానీ కరెక్ట్ అయితే చెప్పట్లేదు. మొత్తానికైతే మేమైతే వచ్చేసామండి. ఇదే స్టార్టింగ్ గుడి, మొత్తానికి ఇది ఫైనల్ గుడి అండి, యమునోత్రి గుడి. యమునా నది పుట్టిన ప్లేస్ అంట ఇది. ఇక్కడ నుంచి యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది. అయితే దర్శనం చాలా బాగా జరిగిందండి. అంత కష్టపడి ఎక్కిన దేవుడు మమ్మల్ని చల్లగా దర్శనం చేయించాడు. యమునోత్రి దర్శనం మాత్రం కంప్లీట్ అయిందండి.